ఈరోజు దీపావళి విశిష్టత 2025 మీకు ఈరోజు దీపావళి పండుగ విశిష్టత గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. దీపావళి యొక్క ప్రత్యేకత ఏంటో మీకు పరిపూర్ణంగా నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారు అంటే, దీపావళి రోజు అసలు దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే తెలుసుకుందాం. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచు సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించే, నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ 2025 అక్టోబర్ 18 నుంచి 23 వరకు జరుపుకుంటున్నారు. అయితే అక్టోబర్ 19 నరక చతుర్దశి, అక్టోబర్ 20 దీపావళి పండుగ, అలాగే లక్ష్మీ పూజ కూడా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపాలను వెలిగించి రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసురుని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపావళి వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగిని హస్త భోజనంతో ముగుస్తుంది. ధన్తెరస్ లేదా ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం కలుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశిన రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నారు. అందుకే ఈ రోజును తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు. ధన్వంతరి పూజయంతి. ఆరోగ్యానికి, ఔషధానికి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షు, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలి వచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుండి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని ఆయనకు పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. దీపావళి అమావాస్య. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో
గోగు కర్రలతో గుడ్డ పీలికలతో కాగడాలను కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్నకర్ర పుట్టక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపావళితో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలను నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. తర్వాత వచ్చేసి భగినీ హస్త భోజనం. ఈ రోజున యమ ద్వితీయ బాయి దూజాకు జరుపుకుంటారు. సోదరులు తమ సోదరి చేత భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడి కుమారుడు యముడు, అతని సోదరి యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది. నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక సోదరికి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితిలో యముని కార్తీక శుక్ల విధియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు నన్నెవరు ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టు అయిన ఆడుపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకొని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది. యమున సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. మరియు బలిపాడ్యమి. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవదివాస్గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు ఇదేనండి. ఈరోజు మీ అందరి కోసం దీపావళి యొక్క ప్రాముఖ్యత ఇప్పటివరకు తెలియజేసుకున్నాను. ఇంకా కొంచెం ఉంది. ధనత్రయోదశి రోజు బంగారాన్ని ఎందుకు కొంటారో తెలుసా? ఈ ఏడాది నవంబర్ 13వ శుక్రవారం నాడు ధనతరాస్ రానుంది. ఈ రోజు ఆయుర్వేదానికి రచించిన ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు బంగారం లేదా వెండి ఏమైనా వంట సామాగ్రి కొనుగోలు చేస్తే సంపద పొందుతారని నమ్ముతారు. అంతేకాకుండా అదృష్టవంతులవుతారని భావిస్తారు. ధనత్రయోదశి లేదా ధన్తెరస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఆశ్వయుజ మాస కృష్ణ పక్షం త్రయోదశి నాడు తిథి నాడు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 13వ శుక్రవారం నాడు ధన్తెరస్ వచ్చింది. ఈరోజు ఆయుర్వేదాన్ని రక్షించిన ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు బంగారం లేదా వెండి ఏమైనా వంట సామాగ్రి కొనుగోలు చేస్తే సంపద పొందుతారని నమ్ముతారు. అంతేకాకుండా అదృష్టవంతురాలవుతారని భావిస్తారు. కుటుంబంలో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ప్రతీది. అందుకే ఈ రోజు ఏ చిన్న వస్తువునైనా కొనుగోలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో పాపులర్ అయినటువంటి అయితే ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకుంటారు. ఇటీవలి కాలంలో దక్షిణాదిలోనూ ఈ పండుగపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అదృష్టం సంపద వస్తుందని నమ్మకంతో ఈ పండుగను జరుపుకుంటారు. కొనుగోళ్లు ఎక్కువగా చేస్తారన్నమాట. ధనత్రయోదశి నాడు కొత్త వస్తువులు కొనటం అనేది సంప్రదాయంగా వస్తుంది.
ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడంతో అమ్మవారు ఇంటికి వస్తారు నమ్ముతారు. అందువల్ల ధన్తెరస్ నాడు చాలామంది మహిళలు బంగారము వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. ఇలా చేస్తే వారికి అదృష్టం వరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం నూతన వస్త్రాలు ఏవి కొనుగోలు చేసినా సానుకూల శక్తి వస్తుందని విశ్వసిస్తారు. ధనత్రయోదశి పూజా విధానం. ధనత్రయోదశి రోజు పూజ చేయడానికి వివిధ నగరాల్లో వేర్వేరు ముహూర్తాలు ఉన్నాయి. ధన్తెరస్ తెలుగు వారికి సాయంత్రం 5:41 నుంచి 5:59 మధ్య దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ సమయంలో పూజ చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రతీది. ఢిల్లీలో సాయంత్రం 5:28 మొదలై 5:59 ముగుస్తుంది. చెన్నైలో సాయంత్రం 5:40 మొదలై 5:59 ముగుస్తుంది. కోల్కతాలో సాయంత్రం 4:58 మొదలై 5:59 ముగుస్తుంది. బెంగళూరులో సాయంత్రం 5:50 మొదలై 5:59 ముగుస్తుంది. ఇదండి ధనత్రయోదశికి సంబంధించిన దీపావళి యొక్క ప్రాముఖ్యత విశిష్టాలను మీకు ఇప్పుడు నేను తెలియజేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శ్రీ మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.